అందరికీ నమస్కారం. సో వారాహిదేవి నవరాత్రులు చేసుకున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం అయితే ఎవరూ తీయలేదు. శనివారమే ఆ అమ్మనైతే కదిలిచ్చారు. నేను కూడా ఇంకా ఫస్ట్ మీరు చూసింటారు క్లిప్పు ఆశీర్వాదంతో ఎండ్ అయింది. ఇంకా ఆశీర్వాదం ఎండ్ అయింది అంటే అర్థం ఏంటి? వ్రతం అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అని అర్థం. ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ వ్రతం చేసుకుంటానా అని కూడా అనుకోలేదు. బట్ అది సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు అయ్యింది. బట్ ఏ రోజు కూడా ఇది చేస్తానో చెయ్యనో అనే నా షెడ్యూల్ ప్రకారం నేను ఆలోచిస్తూనే ఉన్నా. బట్ సక్సెస్ఫుల్గా 11 రోజులు చేసుకున్నాను. ఇంకొక మ్యాజిక్ ఏంటంటే నైవేద్యాలు. నైవేద్యాలు నేను అన్నీ వండుతానని కూడా అనుకోలేదు. యాక్చువల్గా 1 లేదా 2, ఎందుకంటే టైం సరిపోదు నాకు అనే ఉద్దేశంతో అదే అనుకున్నా. బట్ చేస్తూ ఉంటే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని అలా చేస్తూనే ఉన్నాను. టోటల్గా కౌంట్ అయితే నేను చేసుకోలేదు. ఎన్ని నైవేద్యాలు పెడతాను అనేది అయితే నేను కౌంట్ చేసుకోవాలి. బట్ తర్వాత అంత పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కౌంట్ చేసుకుంటే టోటల్గా 11 టైప్స్ పెట్టాను. అంటే డేకి 1 లెక్క ప్రకారం 11. అంటే అది ఆవిడే చేయించుకున్నట్లే కదా. అన్నీ చేస్తానని నేనే అంటున్నాను, అన్నీ చేస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. లాస్ట్ డే ఇన్ని చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళాలంటే కష్టం అవుద్దేమో అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అమ్మకు కూడా తెలుసు కదా అని అనుకున్నాను. బట్ తెలియదు. అది వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో మన మనసుకి ఎలా అనిపిస్తారో కూడా తెలియదు. ఫైనల్గా అయితే అన్ని రకాలు చేశాను. అలాగే అమ్మవారికి మొత్తం చీర, బ్లౌజు, ఏమేమి అలంకరణకి కావాలో మొత్తం సెట్ కూడా పెట్టాను. మీకు ఈ వీడియోలో పూర్తిగా కనిపిస్తుంది. ఎవరైతే ఈ వ్రతం చేసుకోలేదో వాళ్ళైతే నా వీడియో చూసి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ఇది అందుకే మీకు ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. ఇంకొకటి, వ్రతము ఇంత హంగామాగా ఇంతే చేసుకోవాలని లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మనకి క్యాపబిలిటీ ఉన్నంత వరకు మనం ఎంతవరకు చేసుకున్నా ఆమె సంతృప్తిగానే ఆహ్వానిస్తుంది. కాకపోతే నువ్వు పిలిచే పిలుపు, మన అమ్మని ఎంత ప్రేమగా పిలుస్తామో అదే విధంగా ఏ అమ్మను కూడా అలాగే పిలిస్తే పలుకుతుంది. ఇదైతే నేను కన్ఫామ్గా నమ్ముతాను. అదే మీకు తెలియాలని అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కూడా. నాకు నచ్చిన విధంగా నాకు వీలైనంత వరకు నేను ఈ విధంగా అయితే చేశాను. ఓకే.